హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజు గారిని. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో ఏంటంటే మా చికెన్ షాప్కి సంబంధించిన బాయిలర్ కోళ్ళను అయితే తీసుకురావడానికి బాయిలర్ ఫామ్కి అయితే వెళ్తాను. అక్కడ లిఫ్టింగ్ అది ఏ విధంగా ఉంటుందో అయితే అలానే మనకి ఆ ఫామ్కి ఎలా వెళ్తాను అని చెప్పేసి మొత్తం అయితే ఈ వీడియో ఉంటుంది. స్కిప్ చేయకుండా చివరికి చూడండి ఫ్రెండ్స్. మనం అయితే ప్రజెంట్ అయితే దేవరపల్లి నుంచి బయలుదేరాం, స్టార్ట్ అయ్యాం. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. అంటే ఈ లిఫ్టింగ్ అనేది ఈవినింగ్ 6 నుంచి ఎర్లీ మార్నింగ్ 6 వరకు అయితే ఉంటుంది. ఆ మధ్యలో మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు మన వీళ్ళని చూసుకొని. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4 అయితే అవుతుంది. మొత్తం చీకటిగా అయితే ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ప్రజెంట్ మనం అలాగ అల్లుపురం దగ్గర వరకు అయితే వచ్చేసాం. చూడండి, ఇక్కడ ఏదో పెళ్ళి ఏర్పాట్లు అవుతున్నట్టు ఉన్నాయి. మంచి ఫుల్ లైటింగ్ అయితే ఉంది ధూమ్ధామ్గా. అలాగా చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక దగ్గర లైటింగ్ అయితే ఉంది, మిగతా అక్కడక్కడ స్ట్రీట్ లైట్స్ అయితే ఉన్నాయి. చూడండి, మొత్తం రోడ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడండి, అక్కడక్కడ ఈ షాపుల దగ్గర కూడా మనకి లైటింగ్ అయితే ఉంది అక్కడక్కడ. ఇప్పుడైతే దేవరపల్లి దాటేసి అల్లుపురం దాటేసి కాశీపురం ఊరు ఎంట్రన్స్కి అయితే వెళ్తున్నాం. దగ్గరలో ఉన్నాం. కొద్ది ముందుకెళ్తే మనకి కాశీపురం ఊరు ఎంట్రన్స్ అయితే వస్తుంది. మీకు బోర్డు చూపిస్తాను, గ్రీన్ కలర్ బోర్డు. మనకి అంటే ఊర్లో వెళ్ళిన దగ్గర అయితే ఉంటాయి కదా, మనకి గ్రీన్ కలర్లో ఊరు పేరు రాసి ఉంటుంది కదా, అటువంటి బోర్డు అయితే మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, అక్కడక్కడ షాపుల దగ్గర అయితే లైటింగ్స్ అయితే ఉన్నాయి. మనం ఇటువంటి ఎర్లీ మార్నింగ్ టైంలో మనం కొద్దిగా స్లోగా అయితే వెళ్ళడం మంచిది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకి ఆ చల్లగాలికి నిద్ర అయితే వస్తుంటుంది. అందుకే కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నేను చెప్పాను కదా, గ్రీన్ కలర్ బోర్డు ఇదే. కాశీపురం ఊరు ఎంట్రన్స్కి అయితే మనం వచ్చేసాం. మేమైతే ఈ బాయిలర్ కోళ్ళకి మా ఊరు నుంచి అరౌండ్ ఒక 25 నుండి 30 km దగ్గర 40 km వరకు అరౌండ్ అయితే వెళ్తుంటాం మేము. ఈసారి అయితే మాకు దగ్గరలోనే మనకి లిఫ్టింగ్ అయితే ఉంది. దగ్గర మా ఊరు నుంచి అయితే ఒక 3 కిలోమీటర్లు లేదా 4 కిలోమీటర్లు అయితే వస్తుంది. మా ఊరు దేవరపల్లి నుంచి అల్లుపురం నుంచి కాశీపురం దాటాక నాగిపేట, సీతంపేట. ఆ సీతంపేట ఊర్లోనే కొద్దిగా షెడ్లు అయితే ఉంటాయి మనకి, ఇవి ఫుల్ ఫామ్ షెడ్లు. అంటే కాశీపురం ఊర్లోంచి కొద్దిగా లూప్ లైన్కి అయితే వెళ్ళాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మనమైతే ఇప్పుడు కాశీపురం ఊరు నుంచి ఇక్కడ లెఫ్ట్కి అయితే కట్ అయ్యాం మనం. కాశీపురం సెంటర్ నుంచి ఇక్కడ అయితే 4 రోడ్ల జంక్షన్ అయితే ఉంటుంది. ఈ 4 రోడ్ల జంక్షన్ నుంచి మనకి లెఫ్ట్కి అయితే కట్ అయ్యి మనం వెళ్తాం ఇప్పుడు నాగేపేట ఊరికి. నాగేపేట సీతంపేట ఊర్లోనైతే మనకి ఫామ్ అయితే ఉంటుంది. అలానే మీకు కాశీపురం సెంటర్ నుంచి 4 రోడ్లు అని చెప్పాను కదా, ఆ 4 రోడ్లు కూడా మీకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అయితే నేను ఏ రోడ్ ఎటు నుండి వెళ్తుందని చెప్పి కూడా నేను అయితే చెప్తాను. అంటే ఇప్పుడు చెప్పను, ఎందుకంటే ప్రతిసారి మనం ఆ లైన్లో వెళ్ళామంటే ఆ రూట్లో వెళ్ళామనుకోండి, ఆ రూట్ గురించి నేను అయితే చెప్తాను. ఇప్పుడు ఎందుకు అంతా మొత్తం ఒకే వీడియోలు చెప్పడం. చూడండి, అలా అయితే ప్రజెంట్ అయితే మొత్తం చీకటమయం అయితే ఉంది. ఇవన్నీ కళ్ళాల మొత్తం ఇవన్నీ కూడా. కాశీపురం కళాలు అవి దాటేసాం. ఇక్కడ మొత్తం చీకటిగా ఉంది. ఇక్కడ చూడండి, తెల్లవారిపాటు పాత్రలకి అవి వెళ్తుంటారు కదా మన పల్లెటూరులోని. అందుకే కొద్దిగా మనం కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, మనం బండి లైటింగ్ తప్ప ఇంక ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా లైటింగ్ అయితే లేదు. ఇక్కడ మనకి లెఫ్ట్లో అయితే పెద్ద చెరువు అయితే ఉంటుంది, రాయి చెరువు అంటారు. మనం అలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడైతే రైట్లో అయితే ఒక బెంచ్ కనిపిస్తుంది కదా, ఇలాగైతే మనం నాగేపేట ఊరికి అయితే వెళ్ళొచ్చు మనం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బెంచ్ చూడండి. మన బండి లైటింగ్ తప్ప చుట్టుపక్కల ఏ లైటింగ్ కూడా లేదు. ప్లస్ ఇక్కడ కార్నర్ లైట్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి, అందుకే జాగ్రత్తగా వెళ్ళాలి. నెక్స్ట్ మనం సీతంపేట ఊర్లోకి అయితే వచ్చేసాం మనం. ఊరు ఎంట్రన్స్ ఇది. ఊర్లోకి అయితే వచ్చేసాం. నెక్స్ట్ ఊరు దాటాము. ఇప్పుడు మన ఫామ్ ఎక్కడ ఉందని వెతుక్కుంటూ వెళ్దాం మనం. ఇప్పుడైతే మనం సీతంపేట రామ్కో సెంటర్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సీతంపేట రామ్కో సెంటర్ ఇదంతా కూడా చూడండి. అలా అయితే మనం ముందుకైతే వెళ్ళిపోతాం.
ఇక్కడైతే మనకు ఒక వంతెన అయితే వస్తుంది. అంటే ఇక్కడ చాలా పెద్ద కాలువ అయితే ఉంటుంది. రాయవాడ డ్యామ్ నుంచి వచ్చే నీరు ఇది కాలువ, అంటే స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కాలువ ఇది. ఇదో చూడండి ఫ్రెండ్స్, మన బండి లైటింగ్ తప్పి చుట్టుపక్కల ఏ లైటింగ్ కూడా కనిపించట్లేదు. మనం ఒక ఈ దారిలో అంటే ఈ రోడ్లోనే మనకి లెఫ్ట్ సైడ్కి రోడ్ అయితే ఉంటుంది, మట్టి రోడ్ లాగా. ఆ రోడ్లో అయితే మనం వెళ్ళాలి. ఎక్కడ ఉందని చెప్పేసి కూడా ఈ చీకట్లో అయితే సరిగ్గా కనిపించట్లేదు. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇదేదో ఈ కోళ్ళ బండి, ఇది అటు నుంచే కట్ అవుతుంది వ్యాను. అదో కాదో చూద్దాం. అది కోళ్ళ వ్యానే చూసాను. ఇక్కడ మనకి లెఫ్ట్లో రోడ్ అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మట్టి రోడ్ కనిపిస్తుంది కదా లెఫ్ట్లోనే, అలా కొద్దిగా మనకి కరెంట్ పోల్ దగ్గర ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఆ బండి కానీ రాకపోతే దీన్ని కనుక్కోవడానికి చాలా ఇబ్బంది పడదాం. ఇక్కడ ఒక స్ట్రీట్ లైట్ ఉన్నా బాగుండు అసలు. ఈ ఇళ్ళ మధ్య నుండి అయితే అలా అయితే మనం ముందుకైతే వెళ్దాం. ఇక్కడ కూడా నేను కన్ఫ్యూజ్ అయ్యాను. ఇంటి పక్క నుంచి మనం కట్ అవ్వాలి లెఫ్ట్కి, కాకపోతే స్ట్రైట్కి వెళ్ళి మళ్ళీ ఎక్కడైనా రోడ్ తెలియలేదు, మళ్ళీ వెనక్కి వచ్చాను ఫ్రెండ్స్. ఇలా తిన్నకైతే వెళ్ళిపోయాను, కానీ తిన్నక కాదు, ఇంటి సైడ్ నుంచి కట్ అవ్వాలి ఇక్కడ. అందుకని నేను చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఇవన్నీ సాల్లో కళ్ళాలు అయితే ఉన్నాయి. అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఇంటి పక్క నుంచి అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత అలా ముందుకైతే వెళ్తున్నాను. ఇదంతా మట్టి రోడ్డు, కొద్దిగా వర్షం పడితే ఇబ్బందిగానే ఉంటుంది అనుకుంటాను నేనైతే. ఒకసారి అయితే మేము వర్షం పడినప్పుడు అయితే వెళ్ళాము, చాలా ఇబ్బంది. అంటే ఒకప్పుడు బురద ఉండేది. అంటే ఇది చెరువు పక్క నుంచి వెళ్ళాలి, అందువల్ల కొద్దిగా బురదగా అయితే ఉండేది. ఇప్పుడు కొద్దిగా మట్టి అదే అంటే వేస్ట్ మెటీరియల్ అదే వేసారు, కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు స్ట్రాంగ్గానే ఉంది. మరీ వర్షం పడితే ఏమవుద్ది అనేది మనకైతే తెలియదు. ప్రజెంట్ అయితే బాగానే ఉంది, ఇప్పుడు ఎండాకాలం కదా, ఇప్పుడైతే ఇబ్బంది లేదు. ఇక్కడ కూడా మనం చూసుకుంటూ వెళ్ళాలి. ఈ పక్కనే లెఫ్ట్ సైడ్ అయితే పెద్ద చెరువు ఉంటుంది, రైట్ సైడ్ అయితే మొత్తం పొలాలే. ఇది ఎత్తు అయితే ఉంటుంది, మొత్తం కిందకి మొత్తం డౌన్గా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం స్లోగా అయితే వెళ్ళాలి ఇటువంటి రోడ్లలోని. చీకట్లో ఒకటి కదా, మనం కొద్దిగా ఆకతాయిగా కాకుండా కొద్దిగా జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయాలి ఇటువంటి రోడ్లో కూడా. మనం చాలా పెద్ద చెరువు ఇటుపక్క రైట్ సైడ్ అయితే పొలాలు, ఇవన్నీ కూడా డౌన్గా ఉంటాయి. అయితే అలా ముందుకైతే మనం వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్. మొత్తం మన బండి లైటింగ్ తప్ప ఇక్కడ ఏటీ లేదే. మంచు పడుతున్నట్టుంది చూడండి, మసకగా అయిపోయింది. మొబైల్ మొత్తం మసకగా, కెమెరా మొత్తం మసకగా అయిపోయింది. తెల్లవే కదా, మంచు లైట్గా పడుతున్నట్టుంది. ఈ కోల్ ఫామ్ అనేది పామాయిల్ తోటలు అయితే ఉంటుంది. అందుకే చూడండి ఇవన్నీ కూడా పామాయిల్ చెట్లు. అంటే డబల్ డెక్కర్లా ఉంటుంది, అంటే 2-3 షెడ్లా ఉండదు. అంటే ఒక షెడ్ పైన ఇంకో షెడ్ అనేది ఉంటుంది మనకంటే, డూప్లెక్స్ హౌస్ లాగా. అంటే అది 2 అంతస్తుల ఇల్లు అలాగ అంటారు కదా, అలా ఉంటుంది. కిందన మొత్తం కోళ్ళు ఉంటాయి, అలానే పైన ఒక స్టెప్ వేసి అందులో కూడా కోళ్ళు అయితే ఉంటాయి. మీకు చూపిస్తాను ఇది కూడా. మొత్తం ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ పామాయిల్ తోట. ఇదంతా చాలా పెద్ద చెట్లు అయిపోయాయి. ఇదంతా కూడా చూడండి ఫ్రెండ్స్. అయితే అక్కడైతే ఆల్రెడీ ఒక వెహికల్ అయితే ఉంది, ఇంకో వెహికల్ అయితే మనకి లోడింగ్ అయితే అవుతుంది. అంతా చూడండి చాలా 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 చీకటిగా అయితే ఉంది. అంటే మనకి వెలుతురులో అయితే కోళ్ళు దొరకవు కదా, అందుకే ఇక్కడ లైట్లు అయితే ఆఫ్ చేస్తారు. ఒక పక్క చూడండి కోళ్ళు పట్టిన సైడ్ అయితే లైట్లు అయితే ఆఫ్ చేశారు, ఇటు పక్క అయితే కోళ్ళు లేని సైడ్ అయితే లైటింగ్ అయితే ఉంది చూడండి ఫ్రెండ్స్. నేనైతే అంటే రెండు అంతస్తులు ఉంటాయని చెప్పాను కదా, కింద అంతస్తు పై అంతస్తుకు మళ్ళీ ఎక్కడానికి అయితే ఇక్కడ మెట్లు అయితే ఏర్పాటు చేశారు. నేను పైకి కూడా మీకు అయితే వెళ్ళి చూపిస్తాను. ఇక్కడైతే మనకి ఇల్లు కట్టుకున్నట్టు మనకైతే పోల్లు అయితే వేస్తారు. అంటే మన ఇంటికి పిల్లర్లు స్లాబ్ వేసుకుంటారు కదా, అలానే ఇక్కడ కూడా మనకి ఇక్కడైతే పిల్లర్లు వేసి పైన మళ్ళీ ఒక పైన స్లాబ్ లాగా అంటే కర్రలు పెట్టారు. మొత్తం స్లాబ్ ఫుల్ స్లాబ్ అయితే ఏమీ లేదు, కర్రలు అవి పెట్టి దాంట్లో ఏదో చెత్త అది యాడ్ చేసి పైన మళ్ళీ ఒక స్టెప్ అయితే యాడ్ చేశారు. చూడండి పైనుంచి అయితే కోళ్ళు అయితే దించుతున్నారు. మిగతా ఫామ్లు అయితే వేరు సపరేట్గా ఉంటాయి షెడ్లు అయితే. మనం అయితే అలా పైకి వెళ్దాం. మిగతా కూడా నేనైతే చూపిస్తుంటానులేండి, ఇక్కడ నుంచి అయితే వీడియోలు అవే వస్తుంటాయి. స్కిప్ చేయకుండా ఎవరో చూడండి ఫ్రెండ్స్. అలానే ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా అయితే మనం పైకి అయితే వచ్చేసాం. చూడండి ఆ చివరికి మనకైతే లైటింగ్ కనిపిస్తుంది. ఇక్కడ కోళ్ళు పట్టిన దగ్గర అయితే మనకి లైటింగ్ లేదు, ఎందుకంటే మనకి తెలుసు కదా, మనకి వెళ్తురు ఉన్నప్పుడు అయితే మనకి కోళ్ళు అయితే దొరకవు చేతికి. అందువల్ల అయితే ఇక్కడ చూడండి పైనుంచి అయితే కిందకి దిగుతున్నారు. అందువల్ల మనకి ఇక్కడ చీకటిగా ఉంది. నేనైతే తర్వాత ఫ్లాష్ అయితే ఆన్ చేశాను. చూడండి పైన అయితే మనకి మొత్తం రేకులు అయితే ఏర్పాటు చేశారు, మొత్తం రేకులే. చూడండి ఇదంతా ఇటుపక్క మొత్తం లైటింగ్ లేదు. కోళ్ళు మనకి లిఫ్టింగ్ చేసిన దగ్గర అయితే మనకి లైటింగ్ అయితే ఉండదు సరిగ్గా. మొత్తం మనకి కొందరైతే మనకి తాటి చెక్కలు పెడతారు,
పైన మన రేకులకి వీళ్ళైతే ఐరన్ అయితే పెట్టారు, ఐరన్ రాడ్లు. ఇవి కోళ్ళు తాగడానికి డ్రింకర్లు, అలానే ఫీడర్లు, ఒక ఫీడర్ ఒక డ్రింకర్ అలా సెట్టింగ్ అయితే చేస్తారు. చూడండి కనిపిస్తుంది కదా, ఒక ఫీడర్ పెడతారు, దాని పక్కనే డ్రింకర్ పెడతారు. అంటే ఇది తిన్న వెంటనే నీళ్ళు తాగడానికి కోసం. అంటే ఇవి కొద్దిగా అంత ఎక్కువ కదలవు కదా కోళ్ళు, ఇవి బాయిలర్ కోళ్ళు, అందుకే అవి తినడానికి తాగడానికి అన్నీ కూడా పక్క పక్కనే ఏర్పాటు చేస్తారు వీటికైతే. ఈ కోల్ ఫామ్ బోర్డ్ కెపాసిటీ ఎంత అంటే కిందనే 4000, పైన 4000, అంటే మొత్తం 8000 కెపాసిటీ. ఇది వేరు షెడ్లు అంటే పక్క పక్కన వేస్తుంటారు. అవి అయితే 4000 వేసుకుంటారు, 6000 అలాగే వేసుకుంటారు. అంటే పక్క పక్కన షెడ్లు వేసుకుంటారు. ఇలా అయితే మనకి ఇబ్బందిగానే ఉంటుంది, ఎందుకంటే లేబర్ పైకి కిందకి దిగాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. నాకు తెలిసి సైడ్ వేసుకుంటే బెటర్. కాకపోతే ప్లేస్ లేని వాళ్ళు అయితే ఇలా అయితే వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం కూడా ప్లేస్ కవర్ అవ్వాలంటే ఇలా అయితే వేసుకోవచ్చు. కాకపోతే లేబర్తో ఇబ్బంది అయితే అవుతుంది మనకి. పైనుంచి కిందకి దిగడం, కింద పైకి ఎక్కడం, అంటే మేతలో పైకి ఎక్కించుకోవడం, మేతలో కింద దించుకోవడం, అలానే ఇటువంటి కోల్డ్ టైంలోనే మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఏమి తెలియనట్లుగా అలా కూర్చొని ఉన్నాయి. లైటింగ్ అని వేస్తే మొత్తం ఎగిరిపోతాయి. అంటే పైకి ఎగరవలేండి, పట్టుకున్నాం అనుకోండి ఎక్కడెక్కడికో పారిపోతుంటే. అంటే ఈ షెడ్లోనే పరిగెడతలేండి, బయటికి ఎక్కడికి వెళ్ళవు కదా షెడ్లోంచి. మరీ మన నాటుకోళ్ళగా అయితే ఎగిరిపోవాలండి. మరి షెడ్లోని బయటకు వచ్చినా సరే వెంటనే దొరికేస్తలే, కొద్దిగా అటు ఇటు గెంతే అంతే. చూడండి ఫ్రెండ్స్, ఆ చివర లైటింగ్ ఉంది, అంటే అక్కడ ఇంకా కోల్ తీరు, అందుకే అక్కడ లైటింగ్ అయితే వేశారు. చూడండి బుద్ధిగా పడుకున్నాయి లైట్లు లేకపోవడం వల్ల. మనకైతే అలాగా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. నేను ఎంత చెప్పాను కదా, మనం వచ్చినప్పుడు బండి ఒక లోడింగ్ అవుతుందని చెప్పి, అది అయితే ఇప్పుడు వెళ్తుంది. ఇప్పుడు టైం అయితే 5:30 అవుతుంది. దగ్గర ఒక అరగంట అయితే పట్టింది దానికి లోడింగ్ చేయడానికి. ఇంకో బండి అయితే మనకి పెడుతున్నారు కోల్ వేసుకోవడానికి. దానికైతే మనకి లిఫ్టింగ్ ఎలా అవుతుందని నేనైతే చూపిస్తాను. మనం చూడండి అలా లైట్గా తెల్లవారు అయితే అయింది. చూడండి మొత్తం పాములతో అంతా మన బండి అది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం చాలా బాగుంది కదా. ఎండాకాలం అయితే మనకి ఇది బాగుంటుంది, చాలా బాగుంటుంది ఈ షెడ్లు. ఎందుకంటే మనకి ఎండాకాలంలో మనకి చెట్ల నీళ్ళు ఉంటుంది కదా, మనకి బాగుంటుంది, రిజల్ట్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, మనకైతే ఇది బండి లిఫ్టింగ్ అయితే అవుతుంది. ఇలా కాటాలోకి తెచ్చి అయితే వేస్తారు. ఇక్కడ సూపర్వైజర్ అయితే ఉంటాడు, వాటిని అయితే రాసుకుంటూ ఉంటాడు. మనం అయితే అలా బండ్లు అయితే వేసుకోవాలి, ఎవరి బండి వాళ్ళు. అంటే బండి డ్రైవరు, ఒక క్లీనర్ అయితే వస్తారు, వాళ్ళు అయితే అలా వేసేసుకుంటారు. వీళ్ళైతే ఫామ్ లేబర్, వీళ్ళు ఫామ్ లో అయితే తెచ్చి ఇక్కడ వేస్తారు. తెచ్చి మనకి బండి అతనికి అయితే మనకి అందిస్తారు. వాళ్ళు అందించి మనం జాగ్రత్తగా అలా బండ్లు అయితే వేసుకోవాలి. ఒక్కొక్క బండి ఒకలా ఉంటుందిలేండి, జాలీలు అవి కట్టి ఉంటాయి అలానా. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని జాలీలు కట్టారు, అంటే కోళ్ళని తీసుకెళ్ళడానికి అవి బాక్స్ లాగా ఏర్పాటు చేశారు. చూడండి ఫ్రెండ్స్, మనకి చుట్టూ కొద్దిగా తెల్లవారింది కాబట్టి మనకి ఈ ఫామ్ పరిసరాలు కూడా మనం అయితే చూడవచ్చు. చుట్టూ చూడండి మొత్తం పామాయిల తోటలు, ఇక్కడైతే కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి. చూడండి కొబ్బరి చెట్లు చాలా పొడవుగా అయితే వెళ్ళిపోయేవి. కొబ్బరి చెట్లతో మనకి సంబంధం లేదులేండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ఇది సూపర్వైజర్ తీసుకొస్తాడు ఈ కాటాని. ఈ జాలీలు బండి అన్ని కూడా మనం తెచ్చుకోవాలి. చూడండి డబుల్ డెక్కర్, అంటే 2 అంతస్తుల కోల్ ఫామ్ ఇది. నెక్స్ట్ అయిన తర్వాత అయితే మనం అలాగా రిటర్న్ అయ్యేసరికి తెల్లవారి 6:30 అయిపోయింది. 6:30 పావుతక్కువ అయితే అయిపోయింది అలా రిటర్న్ అయ్యేసరికి. ఫ్రెండ్స్, నేనైతే ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే ఏం చెప్పలేదు. ఇంకా వీడియోస్ అయితే వస్తుంటాయి, అట్లయితే నేను ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తూ ఉంటాను. ఫ్రెండ్స్, ఇంకా ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలానే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.